వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో విద్యార్థులు చేయవలసిన అంశాలు: డూ స్మార్ట్ వర్క్, ప్రిపేర్ ఎట్ ఏ కామ్ ఎన్విరాన్మెంట్, మంచి వాతావరణంలో బాగా చదవండి, ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను బాగా జ్ఞప్తికి ఉంచుకోండి, చక్కగా పెర్ఫామ్ చేయండి. అదేవిధంగా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోండి. పరీక్షకు ముందు రోజే మీ సెంటర్ని విజిట్ చేయండి. ముఖ్యంగా మీ బాక్స్, స్కేల్, పెన్లు వ్యక్తిగతంగా తీసుకువెళ్ళండి. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను కూడా ఉపయోగించకండి. అందరితో కూడా ఫ్రెండ్లీగా మెలగండి. ఇక ఎగ్జామ్లో చూస్తే మీకు ఇవ్వబడిన ఓఎంఆర్ షీట్లో 3 పార్ట్స్ ఉంటాయి. మొదటి పార్ట్లో మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్, ఆన్సర్ బుక్లెట్ నెంబర్, ఎగ్జామినేషన్ నేమ్, మీడియం, డేట్, సెంటర్ నెంబర్, రూమ్ నెంబర్, సిగ్నేచర్ అనేవి ఉంటాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకుని ఫిల్ చేయండి. అదేవిధంగా మీకు ఇవ్వబడిన 24 పేజెస్ ఆన్సర్ బుక్లెట్ను జాగ్రత్తగా స్టాపిల్ చేసి స్టిక్కరింగ్ చేయాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కాలం చాలా విలువైనది. మీరు ఏమిటైతే అంశాలన్నీ నేర్చుకున్నారో వాటిని చక్కగా ప్రజెంట్ చేయండి. ఇచ్చిన 3 గంటల 15 నిమిషాలను కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోండి. వచ్చినా కూడా రాయలేని సందర్భాలు ఉంటాయి, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా పాటించకపోవడం వల్ల. కాబట్టి సమయాన్ని వినియోగించుకోవాలి. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కాబట్టి 10వ తరగతి అనేది చాలా ప్రతిష్టాత్మకమైన తరగతి కాబట్టి చక్కగా రాయండి, మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ కేఎస్కే మ్యాథ్ జోన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ కేఎస్కే మ్యాథ్.